నాకు న్యాయం జరిగిన తర్వాత గన్మెన్. ఇంకోటి నా కుమారుడికి గన్ లైసెన్స్ ఉంది. రెన్యూల్ కోసం 13/3/2020లో అప్లై చేసినాం. ఇంతవరకు రెన్యూల్ కాలే. ఇంకోటి పోలీసులు చెప్తున్నాను, మీకు మర్యాద ఉండాలంటే రూపాయి నెత్తి మీద పెట్టి ఆక్షన్ వేస్తే బొట్టుకు కూడా పోనోని కూడా గన్మెన్లు ఇస్తున్నారు. ఏమవసరం ఉంది? మేమే వద్దనుకుంటాను. ఆ గన్మెన్ తీసి బెదిరించి ఇంతవరకు డబ్బులు చేసుకున్నారు. నేను ఎస్పీ గారిని ఒకటే అడుగుతానా, ఇన్కమ్ ట్యాక్స్ అసెస్మెంట్ ఇవన్నీ ఏంటో ఉన్నాయి. వాడు చదువు సంధి అన్ని చూసి, ఒకడైతే ఉన్నాడు రామేశ్వర రెడ్డి అని మర్డర్ కేసులో లైఫ్ వస్తుంటే పోయిన గవర్నమెంట్ గన్మెన్ ఇచ్చినారు. ఏంటిగా ఇంకోటి మురళి అని ఉన్నాడు, వాడు నర్సరీ లేడు, పెట్రోల్ లేడు. వాడు ఒకటే గన్మెన్తోనే అప్పు చేసినాడు. నేను అబద్ధం కాదు చెప్పేది. లాస్ట్ టైం ఎస్పీ వరకు పోయి వాడికి డబ్బులు పట్టి ఏటిగా వాడికి గన్మెన్ ఇన్సల్ట్ గన్మెన్లకు. వాళ్ళు వచ్చేద్దండి, అంత ఆడికంటే దింపొద్దండి గన్మెన్లను దయచేసి. ఏంటికో బాబు గన్మెన్ అంటే అర్థమేమి? సెక్యూరిటీ. వీళ్ళు వాళ్ళ సూట్ కేసులు మోపిస్తారు, వాళ్ళు అన్నీ మోపిస్తున్నారు. మేము అలా చేయం. నేను ఎలా ఉంటానో అలా ట్రీట్మెంట్. నేను 5 స్టార్ హోటల్ ఉంటే వాడు 5 స్టార్ హోటల్లో నా బెడ్ నా రూమ్ పక్కన ఉంటాడు. ఎందుకు అంత నీచంగా చూస్తారు వాళ్ళని? ఎందుకో గన్మెన్ అంత నీచంగా చూస్తున్నారు? నీవేమో సేఫ్టీ కావాలో, నీ పక్కన గన్ను కాల్చాలో, వాడు నీ పక్కన కూర్చొని అన్నం పెట్టలేగా. ఇంకా చాలా మంది ఉన్నారు. ఒక్కొక్కరికి అవుతాయి. అంతా ఎవిడెన్స్తోనే, ఊరికి కాదు. అయ్యా గాంధీ, కాంగ్రెస్ గాంధీ, ఆ పెద్ద ఆయన కాదు గాంధీ, నువ్వు రే గాంధీ, నీకుందిరా అన్నీ మూసుకోవాలమ్మా. పర్మిషన్లు లేవు, ఏం లేవు, అన్నీ తెచ్చా. నీది కూడా బుక్ చేసిన గాంధీ. ఈ గన్ను తీసుకొని వస్తావా? ఏమనుకుంటున్నారు రే గాంధీ? అన్ని మోయి. రేపు వారం నీది మూపిస్తా. రైట్ మా, థ్యాంక్ యూ.